ఉంటారు కదా. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఏంటంటే వైస్ చైర్మన్ ఐఏఎస్ ఉంటారు కదా, ఈ చైర్మన్ రాజకీయ రిక్రూట్మెంట్ ఉంటారు. ఒక వెంచర్ ఎవడన్నా వేస్తే ఈ వైస్ చైర్మన్ ఒక ఫ్లాట్ పొందుతున్నాడు అక్కడ. వెంచర్ వేస్తే ఒక అపార్ట్మెంట్లు ఒక 50 ఫ్లాట్లు కడుతున్నారు ఒకళ్ళు, అందులో ఒక ఫ్లాట్ లంచం కింద తీసుకుంటున్నాడు వైస్ చైర్మన్. చైర్మన్కి 10 లక్షలు ఇప్పిస్తున్నాడు. ఇదేంది నాకు 10 లక్షలు ఏంది, నీకేం ₹1 ఫ్లాట్ ఏంటి అనే దాని మీద డిస్ప్యూట్ వచ్చింది. అప్పట్లో ఒక ఫ్లాట్ అంటే అమ్మో అనుకున్నా నేను వైజాగ్. ఇప్పుడు ఏకంగా షేరింగ్ ఏనట, 3 ఫ్లాట్లు డబ్బు ప్లస్ ఫ్లాట్లట, రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి అట్లాంటివి. ఈ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఏం ఉపయోగపడుతుంది అంటే ఇచ్చింది తీసుకుంటారు, డిమాండ్ చేయడం తగ్గుతుంది. అందుకోసం వస్తారు రాజకీయాల్లోకి. మొదట్లో అట్లా వచ్చి ఈ రాజకీయాల ఖర్చు అంతకంటే ఎక్కువైపోతుంది. తర్వాత ఆ వ్యాపారంలో డబ్బులు తెచ్చి ఇందులో పెడతారు, జనాలకు పంచడానికి లేకపోతే దారి ఖర్చులకి అన్నిటికీ. నెక్స్ట్ ఏమైపోతుంది, రొటేషన్లో ఉన్న సొమ్ము తీస్తే నాశనం అయిపోతుంది. మీరు చిట్లు కానీ వీటిలో చాలామంది పారిపోవాలని ఎగయ్యాలని బెటరండి. ఎవడో కూడా చిట్లు మోసం చేసి మొదట సక్రమంగా అందరూ కడతారు, చక్కగా నడిచిపోతుంది.